తమకు సరైన సమయంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా అధికారులకి వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యామాల మధు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అన్ని కలెక్టరేట్లోని గ్రీవెన్స్లో వినతులు అందజేస్తున్నామని చెప్పారు. ప్రతి నెల 10వ తేదీలోపే స్టేట్, సెంట్రల్ బిల్లులు మంజూరయ్యేవని, కానీ ఇప్పుడు 29వ తేదీ అవుతున్నా బిల్లులు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు యామాల మధు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సివిల్ సప్లై హమాలీలకు 10వ తేదీ లోపల పని బిల్లు పడతా ఉన్నింది. ఈ అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బిల్లు, సెంట్రల్ బిల్లు పేరుతో డివైడ్ చేసిన తర్వాత ఈ రోజు దాదాపు 29వ తేదీ వస్తున్నా గానీ పూర్తి స్థాయిలో బిల్లులు పడిన పరిస్థితి. అదే విధంగా ఈరోజు 45 డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా అధికారులు ఒత్తిడితో వాళ్ళు సకాలంలో పని పూర్తి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ బిల్లులు పడకపోయినా సరే వాళ్ళు జిల్లాలో నెంబర్ 1 ఉండాలని చెప్పి అధికారులు ఒత్తిడి పెడుతున్నా వాళ్ళ పనిని పూర్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ ఎండల తీవ్రతకు కార్మికులు చనిపోతూ ఉన్నారు. చనిపోయినా కానీ వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి కనబడటం లేదు. ఈ చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కూడా మేము హమాలీస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ కూలీ రేట్లకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకుంటారు. కానీ ఆ అగ్రిమెంట్ ఊసు కూడా ఎక్కడ ప్రస్తావించడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా ఈ అగ్రిమెంట్లు అనేది 2 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోకపోతే కార్మికులు బతికే పరిస్థితి కనబడటం లేదు. అదేవిధంగా వీళ్ళకి కనీసం ఈఎస్ఐ సౌకర్యం కూడా లేదు. ఏదన్నా హెల్త్ బాగా లేకుండా వచ్చినా కానీ వీళ్ళకి మెడికల్ సదుపాయం అనేది కూడా లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ హమాలీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ముఖ్యంగా అదేవిధంగా ఈ పని బిల్లుకు సంబంధించి 10వ తేదీ లోపల స్టేట్ బిల్లు, సెంట్రల్ బిల్లు పడే విధంగా చూడాలి. లేని పక్షంలో హమాలీస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐటీసీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆకాశ పందిళ్ళు, భూలోక సందళ్ళు, 3 ముళ్ళు 7 అడుగులతో శ్రీరస్తు పెళ్లిళ్ళు శుభమస్తు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు సప్తపది కలెక్షన్స్ తో స్వాగతం పలుకుతోంది మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు నవవధువుల అభిరుచికి అనుగుణంగా మాంగళ్య పట్టు, గాంధర్వ పట్టు, రాశిపురం పట్టు, ఆరణి పట్టు, ఆల్బం పట్టు, శ్రీగంధం పట్టు, ఐశ్వర్య పట్టు, కుబేర పట్టు, సౌభాగ్య పట్టు వంటి ఇంకా మరెన్నో వేలాది రకాల కంచి పట్టు చీరల కలెక్షన్స్. పెళ్లింట సందళ్లు చేసే వయ్యారి భామలకు వెడ్డింగ్ గాగ్రాస్, లెహెంగాస్, సల్వార్స్, చిన్నారులకు కావలసిన కంప్లీట్ రెడీమేడ్ కలెక్షన్స్, మెన్స్ ఎథ్నిక్ వేర్, క్యాజువల్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, వియ్యాల వారికి మరియు బంధుమిత్రులకు కావలసిన పెళ్లి వస్త్రాల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు అన్నింటికీ ఒకే వేదిక. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.